హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పల్నాడు ప్రాంతం అత్యంత వివాదాస్పదంగా ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది. పల్నాడులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలపై అడుగడుగునా దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే ఎదురు తిరిగితే కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల వ్యవధిలోనే చాలా ప్రాంతాల్లో వైసీపీ నేతలపై లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా సాక్షిగా కానీ లేదా ప్రత్యక్షంగా కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అన్యాయంపై మాట్లాడుతున్నారో వీరిపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయనే పరిస్థితి తెలుస్తోంది. సో ఈ పరిస్థితి ఇప్పుడు పల్నాడులో చాలా శృతి మించుతోందనే ఒక వాదన గట్టిగా బలపడుతుంది. వాస్తవానికి పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాలు, ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి, చిలుకలూరుపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ళ, మొత్తం 7 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. గురజాల నియోజకవర్గంలో అయితే పరిస్థితి మరింత శృతి మించుతోంది. గురజాల నియోజకవర్గం పెన్నెల్లి గ్రామంలో తాజాగా వైసీపీ కార్యకర్త, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మందా సాల్మన్ హత్య ఇందుకు నిదర్శనం. ఒక్క దాచేపల్లి, గురజాలలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల వ్యవధిలో ఏకంగా 7 మంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పల్నాడులోనే ఈ పరిస్థితి ఎందుకు అవుతుంది? పల్నాడులో కూటమి నేతలు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలపై ఎందుకు ఎదురు తిరుగుతున్నారు, ఎందుకు దౌర్జన్యాలకు చేస్తున్నారు అంటే సమాధానం ఒకటే. పల్నాడులో వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలపడుతోంది. ముఖ్యంగా దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ నేతల అవినీతి కావచ్చు, కూటమి ప్రభుత్వ నేతలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, పోలీసుల అండతో నమోదవుతున్నటువంటి కేసులు కావచ్చు. ఈ అన్ని పరిణామాలతో పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున వైసీపీ బలపడుతోంది. సో ఎప్పుడైతే ప్రత్యర్థి వైసీపీ బలపడుతుందో సహజంగానే కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థిని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తాజా నిదర్శనమే మందా సాల్మన్ హత్య. సో ఒక మందా సాల్మన్ హత్య ఒకటే కాదు, ఇక్కడ ముఖ్యంగా ఈ 20 నెలల వ్యవధిలో ఏకంగా 7 మంది నేతలు, 7 మంది కార్యకర్తలు హత్యకు గురైన పరిస్థితి. సో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే తెలుగుదేశం గ్రాఫు వాస్తవానికి 20 నెలల క్రితం 2024 ఎన్నికల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ నియోజకవర్గాల్లో విజయం సాధించిన పరిస్థితి. కానీ కేవలం 20 నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. సో దీనికి కారణం ఇక్కడ వైసీపీ బలపడుతోంది. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవైతే గ్రౌండ్ స్థాయి వరకు చేరడం లేదని ఒక విమర్శ బలంగా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వ నేతల, ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు పెరుగుతుండడం, పోలీసుల అండ చూసి కేసులు నమోదు చేస్తుండడం, అంతేకాకుండా అవినీతి అక్రమాలు. సో ఈ అన్ని కారణాలతో గ్రౌండ్ స్థాయి నుంచి ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున టీడీపీ గ్రాఫ్ పడిపోతుంది. మరోవైపు వైసీపీ అంతకంతకు ఎదుగుతోంది. సో ఎప్పుడైతే వైసీపీ ఎదుగుతోందో అది అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కేసులు, దౌర్జన్యాలు నమోదవుతున్నాయని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా మరీ ఎదురు తిరిగితే చంపేంత వరకు పరిస్థితి పోతుంది. సో ఓవరాల్గా పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక్క పల్నాడుకే పరిమితం కావడం లేదు. పల్నాడుతో పాటు రాయలసీమలోని చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురుతుంది. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, మరీ శృతి మించితే అన్యాయంగా జైలుకు పంపడం, తాజాగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని జైలుకు పంపిన నిదర్శనం కావచ్చు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, అక్రమ కేసులు వీటితోనే మొత్తం పరిస్థితి నడుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే వైసీపీ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్నాడు జిల్లాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి, ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు అంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు.